వాటితో ఎలాంటి ఘనకార్యాలైనా ఎదుటి వారిలో మనకు నచ్చని గుణాలు ఎన్నో ఉంటాయి. వారిని విమర్శించే ముందు అటువంటి గుణాలను మనలో ఉన్నాయని మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఆ స్వభావమే మన మనసును ప్రక్షాళన చేస్తుంది, వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థానానికి తీర్చిదిద్దుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి యొక్క పెద్దల యొక్క ఆశీస్సులతోనే మనం యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్నా, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నాను, IBM లో జాబ్ చేస్తున్నాను. అదే ప్రభాకర్ అన్నట్లు ఆస్తులు అమ్మిన కానీ చదువు నేర్పించాలి. చదువు ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో పోలూరు స్కూల్లో చదువుకున్నాము, అందరం చాలా కష్టపడి చదువుకున్నాము. స్కూల్ కూడా చాలా బాగుండేది. ఆటపాటలు కూడా బ్యాడ్మింటన్ అని, ఖోఖో అని ఇవన్నీ జరిపేవాళ్ళు. నాకు బ్యాడ్మింటన్లో ప్రైజులు కూడా వచ్చినాయి, పాణ్యంలో అక్కడ కూడా ఆడాము. నేను ప్రత్యేకంగా మా టైంలో హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసిన అతనికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఎందుకంటే మాది ఆర్థికంగా సరైన కుటుంబం కాదు, అది చాలామందికి తెలుసు. చిన్నప్పుడు చాలా కష్టపడ్డాము. ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు చాలా ఈ గ్రామానికి కూడా పెద్దలైనటువంటి మీ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, నేను చిన్న సామాన్య మనవాడిని. మరి అందులో చిన్న సామాన్య కుమారుడు అయినటువంటి జయప్రకాష్ రావు కొడుకు. నా పేరు సోమయ్య. ఎక్కడ చూసినా ఒక అర్ధ స్థలం కోసం, అర్ధ సెంటు కోసం కొట్లాడుకుంటున్న రోజులలో ఇక్కడ తర్వాత బోయసిన రోడ్లో కూడా మనకు మంచి విలువైన స్థలాన్ని ఇచ్చినారు. అటువంటి దాతలకు సభాముఖంగా అందరము గట్టిగా చప్పట్లు కొడతాం. ఎందుకంటే ఈ రోజు మన ఊర్లో గ్రామంలో ఒక బడి ఉన్నత పాఠశాల స్థితికి పోయింది, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయినా మనం ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల నుంచి ప్రాథమిక పాఠశాలకు వచ్చిందంటే అది మనలో కూడా అటువంటి లోపం ఉందో మనకు తెలియదు. కానీ కాబట్టి ఇంకా దానిని మెరుగుపరిచి ఉన్నత స్థాయికి తీసుకుపడక. ఎందుకంటే ఏ ఊర్లో ఇంతమంది ఆ పరిస్థితి వేరే ఉంది. తర్వాత మా అన్న ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి నేను SSLC తర్వాత మా అన్న దగ్గరికి పోయి మల్దిరెడ్డి గారు, మా వదిన వెంకటరమణమ్మ వాళ్ళ సహాయంతో కూడా నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోగలిగాను. అంటే నాకు అవకాశం ఉంది కాబట్టి, అవకాశం లేని వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. అక్కడ చేసిన తర్వాత MSc చేశాను. MSc చేసిన తర్వాత ఆ టైంలో ఏం తెలిసేది కదా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత జూనియర్ లెక్చరర్గా పోదాం అనుకున్నాం. ఆ టైంలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ జగదీష్ చంద్రబోస్ అని, సుశీలమ్మ వాళ్ళ బావగారు, వారు ఏం చేస్తావా అని అంటే మా నాన్న తీసుకొని పరిచయం చేసి ఏదో చదువుతున్నాడు చూడు, వీని సంగతి చూడంటే అప్పుడు సరే ఆయన ఏం చేస్తున్నాడు, MSc కెమిస్ట్రీ చేస్తున్నాడు, ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ పోయి కలిస్తే అప్పుడు చెప్పారు నువ్వు PhD చేసుకో, PhD జాయిన్ గా అని చెప్పి అప్పుడు చెప్పాడు. ఈ ఇన్స్టిట్యూట్స్ ఆ ఇన్స్టిట్యూట్స్ ఉంటే పో అని చెప్పారు. ఆయన నాకేం తెలియదంటే కూడా నువ్వు పోయి కలిసేసి పో అని చెప్పేసి అందరికీ వందనాలండి. సార్ అలాగండాలి సార్ అలాగండాలి సార్ అలాగండాలి. అలాగండాలి సార్. ఓకే సార్. సార్ ఇక్కడ చూడండి, అందరూ ఇక్కడ చూడండి, నాకు వెళ్ళి అలాగే ఉండండి. 1 సెకండ్ సార్, అలాగే ఉండండి. సార్ ఇక్కడ చూడాలి సార్, అలాగే ఉండండి. కిషోర్ కృష్ణ కిషోర్ బి వెంకటేశ్వర సారు, సత్యమ్మ గారు,
వాసిరెడ్డి అన్న, మనోహర్ సార్, సార్